సముద్రం నుండి వచ్చిన కొన్ని వింత జీవులు మనుషుల శరీరంలోకి చొరబడి మనిషి ఉనికి అన్నదే లేకుండా నాశనం చేసి మొత్తం పారాసైట్ వరల్డ్ ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని పారాసైట్ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఇంకా మనుషులను పారాసైట్స్ నుంచి కాపాడడం కోసం మరికొన్ని మంచి పారాసైట్స్ పోరాటం కూడా స్టార్ట్ చేశాయి. అయితే ఈ పారాసైట్స్ ఎలా వచ్చాయి, ఇంకా ప్రతి క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళు పార్ట్ 1 తప్పకుండా చూడండి. పైన కార్డ్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మిస్ అవ్వకండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. సినిచి తన అమ్మని కోల్పోయాక ప్రతి ఒక్క పారాసైట్ ని హతమార్చి పారాసైట్స్ అన్నవే లేకుండా చేయాలని డిసైడ్ అయ్యాడు. పోలీసులు కూడా ఈ హత్యల వెనుక పారాసైట్స్ ఉన్నాయని గ్రహించి వాటి నుండి మనుషులను కాపాడడం కోసం హ్యూమన్ లైఫ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆపరేషన్ ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే కొంతమంది అధికారులు ఒక వ్యక్తిని పట్టుకుని హెడ్ క్వార్టర్స్ కి తీసుకుని వచ్చారు. తన పేరు ఉరాగమి. అతను ఒక సీరియల్ కిల్లర్. అతనికి ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేంటంటే ఎవరు పారాసైట్ ఎవరు హ్యూమన్ అన్నది వాళ్ళ ఫేస్ ని చూసి చెప్పగలడు. సో తన హెల్ప్ తో పారాసైట్ ని గుర్తించడం కోసం ఉరాగమి ముందు చాలా మందిని తీసుకుని వస్తారు. వారిలో ఎవరు పారాసైట్స్ కాదని తేలుతుంది. చివరాఖరిగా సినిచిని తీసుకొస్తారు. ఉరుగామి ఒక్క క్షణం సినిచిని చూశాక ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని ఫీల్ అవుతాడు. కానీ లాస్ట్ లో అతను కూడా సాధారణ మనిషి అని ప్రకటిస్తాడు. అలా సినిచి అక్కడి నుంచి సేఫ్ గా తప్పించుకొని వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక పారాసైట్ తనకి దగ్గరలోనే ఉందని గ్రహించి మిగి సినిచితో చెప్తుంది. వెంటనే సినిచి అక్కడికి వెళ్లి చూస్తే పారాసైట్ మనిషిని చంపి తింటూ ఉంటుంది. అది గమనించి తనపైన దాడికి దిగి మిగి సహాయంతో ఆ పారాసైట్ ని అక్కడికక్కడే హతమార్చేస్తాడు. సడన్ గా తనని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా అనిపించి బయటకు వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఒక మనిషి కెమెరా పట్టుకొని అక్కడే భయంతో దాక్కొని ఉండడం చూస్తాం. తన పేరు మోరి. అదే రోజు రాత్రి సినిచి ఇంకా మిగి కలిసి డిన్నర్ చేసుకుంటూ మాట్లాడుతుండగా సినిచి ఈ నగరంలో దాక్కున్న ప్రతి పారాసైట్ ని నేనే చంపుతాను, ముఖ్యంగా వారి బాస్ ని అని అంటాడు. నిజానికి ఆ బాస్ రీసెంట్ గా ఎలక్షన్స్ లో గెలిచిన సిటీ మేయర్. అతను కూడా ఒక పారాసైట్. అండ్ అతను సిటీ హాల్లో అనేక మంది పారాసైట్స్ ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుంటాడు. నెక్స్ట్ సీన్స్ లో ఈ మేయర్ కి సంబంధించిన చిన్న ట్విస్ట్ ఒకటి ఉంటుంది, మిస్ అవ్వకండి. ఇదిలా ఉండగా తామియా ఒక హ్యూమన్ బేబీకి జన్మనిస్తుంది. ఆమె తన బాడీ పైన ఎప్పటిలాగానే రీసెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ మేయర్ తన దగ్గరికి వచ్చి సినిచిని ఇంకా మిగిని చంపేయాలి, వాళ్ళిద్దరూ కలిసి పారాసైట్స్ ని హతమార్చేస్తున్నారు అని చెప్పాడు. అందుకు తామియా వాళ్ళిద్దరూ చాలా స్పెషల్, ఇంకా వారిద్దరే మనకి ఇన్స్పిరేషన్ కూడా. ఒక పారాసైట్ మనిషిలో ఉంటూ ఎలా కలిసి జీవించాలన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తుంది. అంతేకాకుండా తమియా పారాసైట్స్ కి లీడర్ గానే ఉన్నప్పటికీ తల్లిగా మారిన తర్వాత ఆమెలో మనుషుల భావోద్వేగాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆమె కంప్లీట్ గా మనుషులను చంపకూడదని నిర్ణయించుకుంటుంది. ఆ మాటలు విన్న మేయర్ కి ఇది ఏమాత్రం నచ్చదు. అప్పుడే ఒక పారాసైట్ ని చూస్తాం. ఆ పారాసైట్ ఉన్న అన్ని పారాసైట్స్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. తను ఒక ఆఫీస్ లోకి దూసుకెళ్లి అందరినీ చంపేస్తాడు. ఆ వార్త తెలిసిన వెంటనే మేయర్ గోటు దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తాడు, ఆ విధ్వంసం చేసింది నువ్వేనా అని. కానీ గోటు మాత్రం ఇవన్నీ చేసింది నేను కాదు, మిగి అని అంటాడు. నిజానికి గోటు అంత స్ట్రాంగ్ గా ఇంకా ప్రత్యేకంగా ఉన్న దానికి రీజన్ ఏంటంటే అతని శరీరంలో ఒకటి కాదు, మొత్తంగా 5 పారాసైట్స్ ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు మిగి. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మ్యాగీ అని చెప్పుకుందాం. ఒక శరీరంలో ఒక పారాసైట్ ఉంటేనే సిటీ మొత్తం భయపడుతుంది. ఇంకా ఒక మనిషిలో 5 పారాసైట్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందుకే గోటుని అతి శక్తివంతమైన పారాసైట్ గా భావిస్తుంటారు. అప్పుడే మేయర్ గోటుతో అన్నాడు, ఈ మిగి ఇంకా సినిచి చాలా మందిని చంపేస్తున్నారు, వాళ్ళని ఇలానే వదిలేస్తే మనం బతకడం అసాధ్యం, వాళ్ళని చంపేయాలి అని చెప్తాడు. మరోపక్క మోరీని చూస్తాం. తను తామియాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడతో అర్థమవుతుంది సినిచి ఇంకా మిగిని అబ్జర్వ్ చేయడం కోసం తామియానే మోరీని అపాయింట్ చేసింది అని. అతను తామియాతో తను తీసిన ఫొటోస్ ని చూపించి వాళ్ళిద్దరూ చాలా డేంజరస్ గా ఉన్నారు, సో వెంటనే మనం ఈ విషయం పోలీసులకు చెప్పడం చాలా మంచిది అని అంటాడు. అందుకు తామియా వద్దొద్దు, ఇప్పుడే కాదు అని చెప్పి తనని అడ్డుకుంటుంది. మోరీ తామియాతో ప్రేమలో ఉన్నాడు. సో తను చెప్పగానే మారు మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంకా తన గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. అలా కాసేపు తనతో స్పెండ్ చేశాక ఇంటికి వచ్చేసాడు. మోరీ తన ఒకగానొక కూతురుతో జీవిస్తూ ఉంటాడు. మోరీ భార్య కొన్ని ఏళ్ల క్రితమే చనిపోయింది. ఒంటరి జీవితానికి జంట కావాలని తామియాతో కొత్త జీవితం మొదలు పెట్టాలని అనుకుంటాడు. ఇదే విషయాన్ని తన కూతురుతో కొత్త అమ్మ కావాలా అని అడుగుతాడు. కానీ కూతురు నవ్వుతూ, నాన్న పిచ్చానికి ఏమన్నా, ఈ వయసులో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోరీ ఆ మాటలేవి పట్టించుకోకుండా చాలా ఆనందంగా ఉంటాడు. మరోవైపు సినిచి గర్ల్ ఫ్రెండ్ సతోమి చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే సినిచి తనలో పారాసైట్ ఉన్న విషయం దాచిపెట్టాడు. ఆ విషయాన్ని నమ్మలేకపోయింది. అదే కోపం ఇంకా బాధతో తన మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత సినిచి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తనని ఫాలో చేస్తున్న మోరీని పట్టుకోవాలని అక్కడి నుంచి దూరంగా వచ్చి మిగి సహాయంతో మోరీని పట్టుకుంటాడు. తర్వాత తనని ఇంటికి తీసుకొచ్చి ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు అని అడిగితే అప్పుడు మోరీ తామియా మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే డబ్బులు ఇస్తా అనింది, అందుకే తన కోసం చేశాను అని చెప్తాడు. అప్పుడే మోరీ గుండె పగిలే విషయం ఒకటి తనతో చెప్పారు. నువ్వు అనుకున్నట్టుగా తామియా నార్మల్ హ్యూమన్ కాదు, తను ఒక భయంకరమైన పారాసైట్ అండ్ పారాసైట్స్ కి లీడర్ కూడా అని చెప్పగానే మోరీకి నమ్మబుద్ధి కాలేదు. నెక్స్ట్ డే సినిచి తామియాను కలుస్తాడు. ఆమె సినిచితో జాగ్రత్తగా ఉండు, నా
సహచరులు నిన్ను చంపాలని చూస్తున్నారు. వాళ్ళు ఇంకా మనుషులను ఆహారంగానే తీసుకుంటున్నారు. నాకు కొంత సమయం ఇచ్చావంటే నేను వాళ్ళని మార్చి మనుషులలా జీవించడం నేర్పిస్తాను అని చెప్పింది. కానీ సినిచి కోపంతో ఆలోపు వాళ్ళు మనుషులను చంపితే నేనేం చేయాలి, వారిని వదిలేయాలా అని అన్నాడు. తర్వాత తామియా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సినిచి మోరీ దగ్గరకు వస్తాడు. అతనికి తామియాకి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మిగి మోరీని హెచ్చరిస్తుంది. తామియానే అన్ని పారాసైట్స్ కి లీడర్. ఈ ఏరియాలో మేయర్ తో పాటు ఇంకా చాలా పారాసైట్స్ ఉన్నాయి. నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మోరీ ఆ రికార్డింగ్ విన్నాక గుండె పగిలేలా ఏడుస్తాడు. ఎందుకంటే తను తామియాని చాలా ఎక్కువగా ప్రేమించేశాడు. దీని తర్వాత ఆ పారాసైట్స్ గురించిన నిజాన్ని బయటపెట్టే ప్రయత్నంలో మేయర్ రూమ్ లో ఒక బగ్ ఫిక్స్ చేస్తాడు. దురదృష్టవశాత్తు ఇది మేయర్ కి తెలిసిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న కొంతమంది పారాసైట్స్ తో అతన్ని చంపేయండి అని చెప్పాడు. వెంటనే 2 పారాసైట్స్ మోరీ ఇంటికి వెళ్తారు. కానీ అతను అక్కడ ఉండడు. ఒంటరిగా ఉన్న తన కూతుర్ని హతమార్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం ఎంతో హుషారుగా వచ్చిన మోరీకి సడన్ గా షాక్ తగిలింది. తన ఒక్కగానొక కూతురు చనిపోయింది. దీంతో మోరీ వాళ్లపైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. మరోవైపు సినిచి పారాసైట్స్ వేటలో ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాడు. అప్పుడే మిగికి సిగ్నల్స్ వస్తాయి. తన చుట్టుపక్కల 5 పారాసైట్స్ ఉన్నాయి అని చెప్పగానే సినిచి అక్కడి నుంచి పారిపోయి దాక్కుంటాడు. అప్పుడే మ్యాగీ అనే పారాసైట్ ని గుర్తిస్తాడు. మిగికి చూడగానే అర్థమైపోతుంది. అప్పుడే సినిచితో ఒక్క శరీరంలో 5 పారాసైట్స్ ఉన్నాయి, అందుకే ఈ గోటు నిజంగా చాలా ప్రమాదకరుడు అని చెప్తుంది. అలా చెప్పగానే మ్యాగీ దాడికి దిగుతాడు. ఇది చూసిన మిగి ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి ఇద్దరు పారిపోతూ ఉండగా మ్యాగీ వాళ్ళని ఫాలో చేసుకుంటూ వస్తాడు. ఇలా పరిగెత్తుకుంటూ ఉండగా సడన్ గా మిగి ఒక స్టంట్ వేసి మ్యాగీ తల నరికేస్తుంది. ఇది చూసి చనిపోయాడు అనుకొని అక్కడ నుంచి పారిపోతారు. అప్పుడే ఆ పారాసైట్ లోని ఇంకొక పారాసైట్ బయటికి వచ్చి తనని కాపాడి మ్యాగీని మళ్ళీ తనలో కలిపేసుకుంటుంది. ఇక్కడతో అర్థమవుతుంది ఈ పారాసైట్ ని చంపడం అసంభవం అని. నెక్స్ట్ డే తామియా మీటింగ్ లోకి వచ్చి రాగానే మేయర్ తో అంటుంది, నా అనుమతి లేకుండా మోరీని చంపడానికి ట్రై చేసావు. గుర్తుపెట్టుకో, ఈ ఎలక్షన్స్ లో నిన్ను గెలిపించింది నేనే. ఇప్పుడు నువ్వు నాకే విరుద్ధంగా వస్తున్నావు అని కోపంగా అరుస్తుంది. అక్కడ ఉన్న పారాసైట్స్ లో చాలా మందికి తామియా అంటే నచ్చదు. ఎందుకంటే తను మనుషులలాగా బిహేవ్ చేస్తుంది. సో ఇదే ఆసరాగా తీసుకున్న మేయర్ తామియాని చంపాలని నిర్ణయించుకుని కొంతమంది పారాసైట్స్ ని తనని చంపడానికి పంపిస్తాడు. 3 పారాసైట్స్ తామియాని చంపడానికి వస్తారు. కానీ తామియా దాన్ని ముందే గ్రహిస్తుంది. తన బిడ్డ ప్రాణం కాపాడడానికి అతన్ని అక్కడే వదిలేసి కొంత దూరం వెళ్ళిపోతుంది. అక్కడ ఆ ముగ్గురిని ఒక్క దెబ్బకే ముగించేస్తుంది. తర్వాత తిరిగి వచ్చి చూస్తే తన బిడ్డ కనపడలేదు. ఎవరో తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అలానే అక్కడ ఒక పేపర్ దొరుకుతుంది. అది మోరీ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. అందులో తానే బిడ్డను కిడ్నాప్ చేసినట్టుగా ఇంకా ఒక లొకేషన్ లో కలవమని రాసి ఉంచేసి వెళ్తాడు. అప్పుడు తామియా సతోమి దగ్గరికి వచ్చి సినిచి నంబర్ అడిగి తీసుకుంటుంది. ఇంకా తనకి కాల్ చేసి మోరీ రాసిన అడ్రస్ లో తనని కలవమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తామియా తన బిడ్డను తెచ్చుకోవడం కోసం మోరీ చెప్పిన లొకేషన్ లో కూర్చుంది. అక్కడ మోరీ బేబీతో నిల్చొని ఉన్నాడు. అదే సమయానికి సినిచి కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇద్దరు కలిసి మోరీకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఇదంతా చూస్తూ చాలా మంది అక్కడికి చేరుకుంటారు. అదే సమయంలో ఈ పారాసైట్స్ మీద పనిచేస్తున్న 2 పోలీస్ ఆఫీసర్లు కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరి మధ్యలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. మోరీ బిడ్డను కింద పడేయబోతున్నప్పుడు తామియా తన అసలు రూపాన్ని బయటపెడుతుంది. ఒక్క దెబ్బతో మోరీని చంపేస్తుంది. తన బిడ్డను తిరిగి తీసుకుంటుంది. ఇది ఇలా ఉండగా సిటీ హాల్ పై స్పెషల్ ఫోర్స్ దాడి చేస్తూ ఉంటుంది. అక్కడ పనిచేస్తున్న అందరినీ ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చి స్కాన్ చేస్తూ ఉంటారు. ఈ స్కానర్ ద్వారా ఎవరు మనిషి ఎవరు పారాసైట్ అనేది అర్థమవుతుంది. అలా పారాసైట్స్ ఉన్నట్టుగా గమనించగానే పక్కకి తీసుకెళ్లి అక్కడికక్కడే చంపేస్తారు. ఇది చూసిన ఒక పారాసైట్ తిరుగుబాటు మొదలు పెడతాడు. ఒకడు ఆఫీసర్ని చంపేస్తాడు. మొత్తం అందరిలో గందరగోళం స్టార్ట్ అయిపోయింది. అప్పుడే అక్కడ ఉరగామి సీరియల్ కిల్లర్ వస్తాడు. అతని సహాయంతో మిగతా అధికారులు ఆ పారాసైట్ ని గుర్తించి ఒక్కొక్కరిని అంతం చేస్తారు. తర్వాత అందరూ మేయర్ దగ్గరికి వెళ్తారు. మేయర్ రాజకీయ నాయకుడిలాగా ఒక భారీ స్పీచ్ ఇస్తాడు. మీకు అనిపిస్తుందా ఇది మీ విజయమని? నిజానికి అసలు మానవులే మృగాలు. మీరు మీ స్వలాభం కోసం మీ ప్రాణాల కోసం ఇతర జాతుల్ని హతమారుస్తున్నారు. నిజానికి మీరే క్రూరమైన మనుషులు అని అన్నాడు. స్పీచ్ పూర్తి కాగానే పోలీసులు అతనిపై కాల్పులు చేసి చంపేస్తారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ తెలిసింది. నిజానికి మేయర్ అసలు పారాసైటే కాదు, ఒక సాధారణ మనిషి. ఇది చూసి ఉరుగామి గట్టిగా నవ్వుతాడు. ఎందుకంటే అతనికి మొదటి నుంచే తెలుసు మేయర్ పారాసైట్ కాదని. అంతలో అందరూ వెనక్కి తిరిగి చూడగానే అత్యంత శక్తివంతమైన పారాసైట్ గోటు అక్కడ నిల్చొని ఉంటాడు. ఇది చూసిన సీరియల్ కిల్లర్ షాక్ తో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. వెంటనే అధికారులు గోటుపై తుపాకీ కాల్పులు మొదలు పెడతారు. కానీ గోటు తన శరీరాన్ని షీల్డ్ గా మార్చుకుని అన్నిటినీ తప్పించుకుంటాడు. అదే సమయంలో ఉరుగామి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఎందుకంటే అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఇక్కడ గోటు ముందర ఎవ్వరూ నిలవలేరు అని. ఇక్కడే ఉంటే మనం కూడా చనిపోతామని చెప్పి తెలిసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. గోటు తన శక్తిని ఉపయోగిస్తూ నగరంలో బీభత్సం సృష్టించడం మొదలు పెడతాడు. అప్పుడు తామియాని చూస్తాం. తన పారాసైట్ గా మారడం గమనించిన పోలీసులు తనపై కాల్పులు జరుపుతారు. తన బిడ్డని కాపాడడం కోసం రక్షణ కవచంగా మారి తన బిడ్డని సురక్షితంగా సినిచికి అప్పగించి అక్కడికక్కడే మరణిస్తుంది. తామియా తన బిడ్డ కోసం త్యాగం చేస్తూ చనిపోవడం చూసిన సినిచికి తన తల్లి గుర్తుకొస్తుంది. ఇంతలో ఒక ఆఫీసర్ కి సమాచారం వస్తుంది. సిటీ హాల్ బయట ఒక శక్తివంతమైన పారాసైట్ కనిపించాడని. వెంటనే అధికారులు అక్కడికి చేరుకోవాలని ఆదేశిస్తారు. సినిచి కూడా వారితో వెళ్తాడు. ఇక్కడ గోటు ఒక భవనంపై నిలబడి ఉంటాడు.
అతను వాళ్ళ బాస్ తలని కిందకి విసిరేస్తాడు. వెంటనే భవనం నుంచి దూకి కిందకి దిగుతాడు. సినిచి అతను చూసి పారిపోతాడు. పోలీసులు కాల్పులు జరిపిన షీల్డ్ లాగ్ చేసుకుని గోటు వారిని తిప్పి కొడతాడు. చివరికి ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. భయపడ్డ మిగతా అధికారులు పక్కకు తప్పుకుంటారు. గోటు మాత్రం సినిచిని వెంబడిస్తూ వెళ్తాడు. సినిచి ఇంకా మిగి ఒక కారు తీసుకుని అందులో పారిపోతూ ఉండగా గోటు అక్కడే ఉన్న ఒక బైక్ లో వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళు వెళ్తున్న కార్ మీదకి దూకి ఇద్దరిపైన దాడి చేస్తాడు. సడన్ గా మిగి కార్ ని లోయలోకి తోసేసి మిగి సినిచిని కాపాడుతుంది. అయినప్పటికీ గోటు మళ్ళీ బతికి బయటపడతాడు. ఇది చూసిన సినిచి అక్కడ నుంచి అడవిలోకి పారిపోతాడు. అప్పుడే మిగి అంటుంది, నేను నీతో ఉన్నంత వరకు తను నిన్ను వదిలిపెట్టాడు, మనం సపరేట్ అవ్వాలని చెబుతుంది. అది విన్న సినిచి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతలో గోటు అక్కడికి రాగానే మిగి పైన నుంచి దాడి చేస్తుంది. కానీ గోటు చాలా తెలివిగా ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. సినిచి వెనక నుంచి దాడి చేయడానికి ప్రయత్నించిన గోటు పట్టుకొని పక్కకు విసిరేస్తాడు. తన శక్తి ముందర వీళ్ళని నిలవడం చాలా కష్టమైపోయింది. అప్పుడే మిగి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి నుంచి నేను ఒక్కడనే గోటుతో పోరాడతాను, నువ్వు పారిపో, నేను నీతో లేకపోతే వీడు నిన్ను పట్టుకోవడం అసాధ్యం అని చెప్తుంది. సినిచికి మిగిని వదిలి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బలవంతంగా పారిపోవాల్సి వస్తుంది. మిగి చివరకు గోటును ఆపడానికి ప్రయత్నించి తన చేతిలో మృతి చెందుతుంది. గోటు నుంచి తప్పించుకున్న సినిచి దారుణమైన స్థితిలో ఒక చోట దాక్కుని సతోమికి కాల్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. సతోమి తన దగ్గరికి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం సినిచి లేచి తన చేతిని చూసుకుంటాడు. మిస్టర్ ఏ చేతిలో చనిపోయినప్పుడు మిగి తన బాడీలో చేరి కొన్ని సెల్స్ ని బాడీలో వదిలింది కదా, సో వాటి హెల్ప్ తో అతని చేతిలో మళ్ళీ జీవం పోసుకుంటుంది. అతను గోటుని ఒక ఫ్యాక్టరీలోకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు డంప్ యార్డ్ లో వేస్ట్ ఇంకా చెత్తని దహనం చేస్తున్నారు. కాసేపు ఘోరమైన ఫైట్ జరుగుతుంది. కానీ సినిచి గోటు ముందు నిలవలేకపోతాడు. అప్పుడే సినిచి ఒక ఇనుప రాడ్డును తీసుకుని గోటు కడుపులోకి దింపేస్తాడు. కానీ అతనికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా అనిపించదు. కాజ్ గోటు అంత బలమైన వాడు. ఇంకా గోటు సినిచితో అన్నాడు, ఈ మనుషులు చాలా క్రూరమైన వాళ్ళు, సో మనుషులని నాశనం చేయడమే నా లక్ష్యం అని చెప్పి సినిచిపై దాడి చేయగానే తన చేతిలో ఉన్న మినీ మిగి ఆపుతుంది. అప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ తెలుస్తుంది. అదే రియల్ మ్యాగీ కూడా ఇంకా బతికే ఉన్నాడు అని. నిజానికి మిగి చనిపోలేదు. తను కావాలనే గోటు శరీరంలోకి వెళ్లి చేరుకున్నాడని చెప్తుంది. అప్పుడే గోటు సడన్ గా అరవడం మొదలు పెడతాడు. తనలో ఉన్న అన్ని పారాసైట్స్ బయటికి వచ్చేస్తున్నాయి. అది చూసిన సినిచికి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే మిగి చెప్పింది, ఇందాక నువ్వు గుచ్చిన ఇనపరాడ్లో ఏదో కెమికల్ ఉంది, అది లోపలికి చేరగానే అన్ని పారాసైట్స్ లోని భయం స్టార్ట్ అయింది. అదే భయంతో అవన్నీ గోటు నుంచి వెళ్ళిపోయి మెయిన్ పారాసైట్ ఒక్కటే మిగిలిపోతుంది. అదే గోటు. దాన్ని సినిచి తీసుకెళ్లి అక్కడే మంటలలో పడేస్తాడు. ఇక్కడితో గోటు చనిపోతాడు. కానీ కొంతకాలం తర్వాత పట్టణం మళ్ళీ సాధారణ జీవితంలోకి వెళ్ళిపోతుంది. పారాసైట్స్ అన్ని అంతమయ్యాయి. అప్పుడు మిగి కూడా సినిచికి చెప్తాడు, ఇక నుంచి మనం వేరవ్వాలి, దానికోసం నేను హైబర్నేషన్ లోకి వెళ్ళిపోతాను అని చెప్తుంది. కానీ సినిచికి తనని దూరం చేసుకోవడం ఇష్టం లేదు. సో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉండు అని బతిమలాడతాడు. కానీ సినిచి ఇవేవి వినకుండా నువ్వు కూడా అందరిలాగానే నార్మల్ లైఫ్ జీవించాలని చెప్పి సినిచి చేతిని తిరిగిచ్చి హైబర్నేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సినిచి చాలా బాధపడతారు. తర్వాత సినిచి సతోమితో కలిసి సాధారణ జీవితం గడపడం ప్రారంభిస్తాడు. కానీ ఒక రోజు సీరియల్ కిల్లర్ వాడిని కిడ్నాప్ చేస్తాడు. అతను సినిచిని ఒక బిల్డింగ్ పైకి లక్కెళ్ళి, నువ్వు చెప్పు, అసలు మానవ రాక్షసులు ఎవరు? పారాసైట్స్ మానవులను చంపారు, కానీ మానవులు కూడా శతాబ్దాలుగా ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు సతోమి ధైర్యంగా చెప్తుంది, నీలాంటి వాళ్లే నిజమైన రాక్షసులు, నువ్వే అసలు మనిషి వేషంలో ఉన్న మానవ రాక్షసివి అని అంటుంది. దీన్ని విన్న సీరియల్ కిల్లర్ ఆగ్రహంతో సతోమిని కిందకి తోసేస్తాడు. వెంటనే సినిచి దూకి ఆమెను కాపాడతాడు. చివరి క్షణాల్లో తన చేతిలో మిగి మళ్ళీ ప్రత్యేకమై సహాయం చేస్తుంది అని భావిస్తాడు. కానీ నిజానికి సినిచి తన చేతిలోకి రాలేదు. సినిచినే సతోమిని రక్షిస్తాడు. ఇలా ఈ కథ ముగుస్తుంది.